దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు బైబిల్ తెరవండి. నేను మీ నిమిత్తము ఒక వచనం చదివి ధ్యానంలోకి వెళ్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించడం ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళ్తాం. ఆలకించుడి ప్రభువును, సైన్యములకు అధిపతియగు యెహోవా, పోషణమును పోషణాధారమును అనోదకముల ఆధారమంతయు పోషణమంతయు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి మన ధ్యాన సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పాఠ్య భాగానికి ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము, మీరు దేనిపై ఆధారపడుచున్నారు? మీరు దేనిపై ఆధారపడుచున్నారు? వాట్ డు యు రిలే ఆన్ అనే అంశమును ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యూదా ప్రజలు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి తమ పాపాల యందు సిగ్గుపడక నాశనానికి పోయేటువంటి ప్రమాదంలో ఉన్నారు. అయితే దేవుడు వారిపైన కృప చూపించి వారితో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు కాకుండా ఇతరులపై వారు ఆధారపడినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఇలా వచ్చిందని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఆధారపడిన వాటిని దేవుడు తీసివేస్తా అంటున్నాడు. అలాగే వారి జీవనాధారాలు, వారి నాయకులు, వారు ఆధారపడిన వాటన్నిటిని దేవుడు తీసివేస్తానని జ్ఞాపకం చేస్తూ, వారు ఇంకా ఆధారపడ్డటువంటి ఆ నిపుణులు, శకునగానులను వాళ్ళను కూడా దేవుడు తొలగిస్తాడని సెలవిచ్చాడు లేఖన భాగంలో. చివరికి ఆ దేశము అసమర్థుల చేత పరిపాలించబడి గందరగోళములో పడిపోతుందని, అయినప్పటికీ అటువంటి సమయంలో కూడా వీరు వినకపోతే తీర్పు అనుభవిస్తారని, ఆయన నమ్ముకొని ఆయన పైన ఆధారపడేటువంటి వారు మాత్రము అనగా నీతిమంతులు ఆస్వాదించబడతారు, దుస్తులు దేవుని ఆగ్రహానికి గురవుతారని వాక్యం యొక్క సారాంశం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే, మొదటి వచనములో యూదా ప్రజలు ఆధారపడిన వాటన్నిటిని దేవుడు తీసివేశాడు. ఆయన వారిని కాపాడి వారికి ఒక ఊతకర్రలాగా, దండముగాను ఆసరగాను నిలిచాడు. అయితే వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర విషయాలపై, ఇతర వాటిపైన ఆధారపడ్డారు. తమ తీర్పు ద్వారా వారు ఆధారపడినటువంటి ఆ కర్ర, దండము కూలిపోయారని దేవుడు వారికి తెలియజేశాడు. కనుక దేవుని నమ్ముకోకుండా దేవుని నమ్ముకున్న ప్రియులారా, అవి మనకు ఉండకుండా పోయే ప్రమాదం ఉన్నది. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేనిపై ఆధారపడుచున్నారు? మీకు ఈ మాటలు వివరిస్తున్నా నేను కూడా దేనిపైన ఆధారపడుచున్నానని ప్రియులారా, మనం అందరము వాక్యపు వెలుగులు మన జీవితాలను పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున ప్రియులారా, సహాయం కొరకు అనేకుల మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుని ఆధారపడలేకపోతున్నారు. ప్రియులారా, నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంగా కాబట్టి దేవుడు మనకు నేర్పే పాఠం ఈ భాగంలో 10 నుండి 11 వచనాల ఆధారంగా ఈ గందరగోళ మధ్యలో కూడా దేవుడు న్యాయాన్ని స్థాపిస్తున్నాడు. దేశము నాశనమై సమాజం కూలినప్పుడు కూడా దేవుడు నీతిమంతులకు బహుమానం ఇచ్చి దుస్తులకు వారి క్రియలకు తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి ఒక గొప్ప అన్వయింపుగా దుస్తులు వర్ధిల్లేటువంటి ఈ అన్యాయమైనటువంటి లోకములో కూడా దేవునిపై నమ్మకంగా మనం ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే మీరు దేనిపై ఆధారపడుతున్నారు? వాట్ డు యు రిలే ఆన్ అనే ఆ ప్రశ్న మనకు వేయబడుతున్నది. కాబట్టి ఆయన తగిన విధంగా అందరికీ ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కనుక దేవుని వాక్యానికి అనుగుణంగా నీతిగా మనము జీవితాన్ని జీవించగలిగితే ప్రియులారా, మనకెంతో ఆశీర్వాదం. కనుక ప్రియులారా, మనము దేనిపైన ఆధారపడుతున్నామో ఒక రోజున అది మనకు ఉండదు. ఎవరిపై ఆధారపడుతున్నామో వారు కూడా మనతో ఉండరని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో చక్కని మాట రాయబడి ఉన్నది. నిజంగా ఎవరైతే ఆనాడు ఐగుప్తు పైన ఆధారపడ్డారో
ఐగుప్తు కూలింది, అలాగే దానిపైన ఆధారపడే వరకు కూలినట్టుగా చూస్తున్న ప్రియులారా. కనుక మనం ఎవరిపై ఆధారపడుతున్నామో దానిపైన ప్రియులారా మనము నిజముగా ఎంత స్థిరముగా ఉన్నామనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. మీరు సేవ చేస్తున్నా, పని చేస్తున్నా, ఇంకేదైనా పరిచయలో ఉన్నా ప్రియులారా, మీ సహాయం కొరకు, మీ అనుదిన అవసరతల కొరకు దేనిపైన మీరు ఆధారపడుతున్నారు? దేవునిపైన, ఇంకెవరిపైన? ప్రియులారా, ఎవరిపైన మనం ఆధారపడుతున్నామో దేవుడు కాక అవి మనకు ఉండేటువంటి, అవి ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక దేవునిపైనే ఆధారపడడం ద్వారా ప్రియులారా మనం ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామని, ప్రభువే మనకు ఆధారమని పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక రండి, ప్రభువారు మనతో మాట్లాడుతుండగా మనం ఎవరిపైనో ఆధారపడి బాధ, కష్టం, ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బందులు పడేటువంటి బదులు ప్రియులారా ఇప్పటికీ దేవునిపైన ఆధారపడుతూ ఆయన కొరకు నమ్మకంగా బ్రతికే కృప దేవుడు మనకు అందించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కేవలం మేము మీపైనే ఆధారపడి ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా మారడానికి మాకు సహాయం చేయండి. మేము అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువా మీపైన ఆధారపడే బిడ్డలుగా ఉండటకు కృప చూపించమని, మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతి విధమైన వాగ్దానం కొరకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరే మాకు అన్నపానములను వాటిని ఆధారమును కలిగజేసే దేవుడవని నీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రభువా. కనుక నీపైన ఆధారపడి నమ్మకంగా, న్యాయంగా బ్రతికి కృప అనుగ్రహించమని వందనాలు, స్తోత్రాలు చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం కేవలం ఆయనపైనే ఆధారపడే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తాం. ప్రియులారా, ఆయనపై ఆధారపడి జీవించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మనము ఈ కార్యక్రమాల ద్వారా, ఈ పనుల ద్వారా మనం తృప్తిని, సంతోషాన్ని అనుభవించలేమని ప్రియులారా వాక్యపు వెలుగులో ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఏదైనా ధ్యాన సమయాన్ని మన కొరకు దీవించాలని ఆశిద్దాం. నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నిజంగా నువ్వెవరిపైన ఆధారపడుతున్నావు? నీ ఆధారము దేవుడైతే గనక నీ సేవ సుఖంగా, క్షేమంగా సాగుతుంది. లేదా ప్రియులారా, ఎవరిపై ఆధారపడితే వారు కాదన్నప్పుడు, వారు ఆపేసినప్పుడు సహాయము చాలా ఇబ్బందులు పడే ప్రమాదం. వాటి నుంచి తప్పించడానికే ప్రభు వారు మాట్లాడుతున్నారు. నిత్యము ఆయనే మనకు ఆధారం. వీళ్ళు ఎవరైనా మనకు సహాయం చేసినా దేవుడు సహాయం చేయండి ఎవరు మనకు సహాయం చేయలేరు. కనుక సహాయం చేసేటువంటి దేవుడు మనకు ఆధారంగా ఉంటే, సహాయం చేయడానికి ఇష్టపడకపోయినా దేవుడు వారితో మాట్లాడి మనకు సహాయం చేయించగలిగిన శక్తిమంతుడు. అలాంటి దేవుని కృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.